గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది ధ్యానం? ఎలా ఉంది సంగీతం? ఎలా ఉన్నాయి మన వసతులు? ఎలా ఉన్నాయి? సో నిన్న ఒక ఆవిడ చెప్తూ ఉన్నారు, మార్నింగ్ మెడిటేషన్ అయి కిందకి దిగితే, అమ్మ నేను ఒక అరగంట గంటకి మించి నేను ధ్యానం కూర్చోలేను, కానీ నాకు తీవ్రమైన వెన్ను నొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది, కానీ ఎక్కువ ధ్యానం చేస్తే తగ్గుతుంది. ఇన్ని కర్మలు చేసావు, నువ్వు ఇంత ధ్యానం చేస్తే ఎట్లా తగ్గుతుంది? ఎక్కువ గంటలు సాధన చేయాలని చెప్పారంట స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో. కానీ నేను కూర్చోలేకపోతున్నాను ఎట్ ఏ టైం అన్నారు. ఆవిడకి చెప్పారంట, ఇలాంటి యజ్ఞాలు యాగాలకు వెళ్తే సామూహికంగా చేసే ఈ ధ్యానంలో నువ్వు ఎక్కువసేపు కూర్చోగలవు అని మెల్లగా ఆవిడ తోడు తీసుకొని వచ్చారంట. నిన్న ఉదయం ఆవిడ ధ్యానం కూర్చుంటే లేవలేకపోయారంట. అంటే ఆ ధ్యాన స్థితిలోంచి మనం వీళ్ళు చప్పట్లు, మనం ఎంత ఎగిరాము, డ్యాన్స్ చేసాము, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళలేదంట ఆవిడ, కంటిన్యూ చేశారంట మెడిటేషన్. లంచ్కి వెళ్ళలేదంట. ఈవినింగ్ మళ్ళీ 3 o'clock నుంచి 6 o'clock జరిగిన మెడిటేషన్ తర్వాత ఆవిడ కళ్ళు తెరవగలిగారంట. అంత అద్భుతంగా నేను ఈ ధ్యానాన్ని చేసుకోగలిగానమ్మా, ఈ సీట్లో హాయిగా నేను కూర్చొని చక్కటి ఏసీలో అని ఆవిడ చెప్పారు. సో ఇలా ఒక్కొక్కరు ఎన్నెన్నో అనుభూతులు, వాళ్ళు హీలింగ్ ఎక్స్పీరియన్స్ అన్నీ. మరి మనం మన కృతజ్ఞతని మనకు పత్రిగారు ఎప్పుడూ నేర్పించారు. ఏది మనం పొందినా దానికి మనం మన కృతజ్ఞతని వెలుబుచ్చాలి అని. మనకు ఎవరైనా చిన్న బస్సులో సీట్ ఇస్తేనే మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. మరి ఇన్ని చక్కటి అద్భుతమైన ఆ సత్సంగాలు, మాస్టర్సు, సంగీత కళాకారులు ఎంత చక్కగా మనకి వైలిన్ గణేష్ గారు వీరందరూ ప్రతిదీ ఒక ఎనర్జీతోనే జరుగుతుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ అంతే. మనం పొందాము ఉచిత వసతులు అన్నాం, వసతి మనం ఉచితంగా పొందాం, కానీ దానికి మనీ శక్తిని అక్కడ మనం జోడించాలి. చక్కటి సంగీత కళాకారుల సంగీతాన్ని మనం ఆస్వాదించాం, కానీ వారు ఇక్కడికి రావాలంటే, వారి కళని ఇక్కడ మనకి ఇవ్వాలంటే కొంత మనం ధన సహాయం వారికి కూడా చేయాలి. వారి జీవితాన్ని అంతటిని ఆ కళ కోసమే వెచ్చించి మనకు ఆనందాన్ని వారు ఇస్తున్నారు వారి సంగీతం ద్వారా. మరి మనం వారికి మన కృతజ్ఞత తెలియజేయాలి ఖచ్చితంగా. సో ఎప్పుడైతే మనం ఆనందంగా పొందిన సేవకి మనం తిరిగి ఇస్తామో, కరెంటు మనం వాడాము, ఆ బిల్లు మనం ఆనందంగా కట్టినప్పుడు మరింత గవర్నమెంట్ నుంచి మనకు నిరంతరాయంగా సప్లై జరుగుతుంది. మరి ఇంత చక్కటి ఏసీలో మనం ఈ మహతీలో కూర్చొని ఎంత హాయిగానో ఈ కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తున్నాం. మరి మనం ఇంత చక్కటి ఏసీ, ఇంట్లో ఒక రూమ్లో ఏసీ వేసుకుంటేనే మన కరెంటు బిల్ సమ్మర్లో ఎలా వస్తుంది? మరి ఇంత ఆడిటోరియంని మనం అదంతా అంటే దానికి మనం చెల్లించాలి. అండ్ అద్భుతంగా మనకు వైష్ణవి క్యాటరర్స్కి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. ఎంత చక్కటి ప్రసాదాన్ని మనకు వాళ్ళకి వండి పెట్టారు. నిన్న ఒక్కరోజు నేను ప్రోటీన్ ఫుడ్ తిందాము, ఒక దోశ పెసరట్టు బయట తిందామని వెళ్ళాం, లైన్లో నించొని బిల్లు ఇస్తే తీరా పెసరట్టు అయిపోయింది అన్నారు. వేరేది ఆర్డర్ చేశాను, అక్కడికి వెళ్ళిపోయి గార్లిక్ లేని చట్నీ ఉందా అన్నాం, చివరికి వచ్చేసరికి లేదంటే మళ్ళీ బిల్లు వాళ్ళకి ఇచ్చి వెనక్కి వచ్చాం. అదే ఇక్కడికి వచ్చి హాయిగా మన అన్నదానంలో మళ్ళీ భోజనం చేసుకున్నాం. చక్కటి గార్లిక్ లేని సాత్వికమైన ఆహారం. మరి వారికి మనం కృతజ్ఞత తెలియజేయాలి. వారికి ఎంతో మందితో మనం వస్తారు, వారు మనకు చక్కటి ఆహారాన్ని, ఆ పాత్రల్ని ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి ఇలా ప్రతి ఒక్కటి మనం ధన రూపేణ, శక్తి రూపేణ జోడించినప్పుడే ఈ కార్యక్రమాన్ని మనం ఇంత చక్కగా చేసుకున్నాం. ఇప్పటికే ఎంతోమంది మాస్టర్స్ వారి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞత తెలియజేద్దాం. ఆన్లైన్లో వారి ఈ కార్యక్రమానికి రాకపోయినా పిఎంసి అంటే నిరంతర ధ్యాన జ్ఞాన యజ్ఞం 365 days, మరి దాని ఆధ్వర్యంలో జరుగుతూ ఇంతమంది మాస్టర్స్ విజ్డమ్ని చేరవేస్తుందనే కృతజ్ఞతతో ఇలా ప్రతి ఒక్కరూ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా మనకు సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా మనం కృతజ్ఞత తెలియజేద్దాం. ఎన్ని సహాయ సహకారాలు అందించినా 7 రోజులు మనం నిరంతరంగా ఇంత వేల మందికి మనం చేయడానికి మనకి ఖచ్చితంగా మరింత సహాయ సహకారాలు కావాల్సి ఉంది. సో ఇక్కడ ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో, ఇక్కడ ఉన్నారో, మన గ్రాటిట్యూడ్ని తెలియజేద్దాము ఈ ప్రోగ్రాం పట్ల, ఈ విజ్డమ్ పట్ల. సార్ చెప్పారు పంచుకుంటే పెంచబడుతుంది అని చెప్పారు. సో ఆ పంచుకోవడంలో భాగమే ఇక్కడ మనం అన్నీ పంచుకుంటున్నాము. సో చక్కగా మీ సహాయ సహకారాలు మరింత ఈ యజ్ఞానికి కావాలి. మనం చక్కగా ఈ యజ్ఞ ఫలాన్ని మనం అందరికీ పంచుదాం. మనం ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఎప్పుడైతే మనం ఈ ధన రూపేణ మనం కొంత సహాయ సహకారాలు అందిస్తామో మనం కూడా ఈ యజ్ఞ ఫలాన్ని అందుకోవడానికి భాగస్వాములు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ అందరి ఆదరణ, అభిమానం, ఎంత ప్రతి ఒక్కరూ, ఒక్కొక్క లేడీ కూడా గ్రామాల్లో ఎంత చక్కగా ఈ యజ్ఞంలో నేను పాలు పంచుకోవాలని ఎన్నో రకాలుగా వారు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా ఆ మహిళలందరికీ కూడా గట్టిగా మనం చప్పట్లతో మన ఆనందాన్ని, కృతజ్ఞతని తెలియజేద్దాం. సో మీ సహాయ సహకారాలు కావాలి. పిఎంసి ఈ యజ్ఞం మరింత చక్కగా మనం ఎనర్జీని ఆనందంగా మనం అన్నీ కూడా ఇక్కడ చెల్లించుకొని హాయిగా మనం వెళ్ళాలి అంటే మన అందరి సహకారం దీనికి జోడిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.